గోధుమలు మరియు కలుపు మొక్కలను గూర్చిన ఉపమానము గూర్చి కాస్త ఆలోచన చేద్దాము. 24వ వచనమునకు ముందున్న వచనములలో కనబడే విత్తువానిని గూర్చిన ఉపమానంలో వివిధ రకములైన భూములు దేవునికి పెదవుల అర్పణ అంటే పైకి భక్తిగలవారమని చెప్పుకునే వ్యక్తులను గూర్చి మరియు సద్భక్తితో జీవించే వ్యక్తులను గూర్చి చెబుతాయి. 4వ రకమైన భూమి మాత్రమే జీవితార్పణను, దేవునికి లోబడే జీవితమును గూర్చి చెబుతుంది. 24వ వచనము నుండి కనబడుతున్న రెండవ ఉపమానంలో పరలోక రాజ్యాన్ని గూర్చి చెప్పేటప్పుడు 2 సమూహాలను గూర్చి అనగా అబద్ధ బోధకులు మరియు నిజమైన శిష్యులను గూర్చి మాట్లాడటం చూస్తాము. లిగాన్ డంకన్ గారు ఈ ఉపమానానికి అద్భుతమైన పరిచయాన్ని ఇస్తారు. ఇశ్రాయేలీయులు మరియు అన్యజనులలో అనేకులు యేసుక్రీస్తు బోధిస్తున్న సువార్తను, ఆయన తనను తాను మెస్సియాగా ప్రకటించుకోడాన్ని ఆమోదించలేకపోతున్నారనే సత్యాన్ని విత్తువాని గూర్చిన ఉపమానమును ద్వారా శిష్యులు అర్థం చేసుకోగలిగారు. అందుచేతనే రాజ్యమును గూర్చి యేసయ్యకు ఉన్న ఉద్దేశ్యాలను సరిచేయాలని అనుకున్నారు. ఎందుకంటే మెస్సియ తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఇశ్రాయేలు మరియు అన్యజనులందరూ ఆయన చెంతకు వస్తారని వారు భావించారు. గురుగులను గూర్చిన ఉపమానం ద్వారా దేవుని రాజ్యం పరిపూర్ణమైనది కాదని, అందరూ అనుకూలమైన వారుగా ఉండరని, దేవుని రాజ్యము అనగా అవినీతి ప్రజలపై దేవుని నీతియుక్తమైన పరిపాలనగా ఉంటుందని వారు తెలుసుకున్నారు. బహుశా యిర్మీయా 31వ అధ్యాయము 31 నుండి 34 వచనములలో తెలుపబడినట్లు పరలోక రాజ్య సంబంధులందరి హృదయాలలో దేవుని ధర్మశాస్త్రము లిఖించబడుతుందని వారు భావించి ఉండవచ్చు. పరలోక సంబంధమైన వారిలో గొప్పవారు మొదలుకుని చంటిపిల్లల వరకు దేవుని గూర్చిన జ్ఞానమును కలిగియుంటారని వారు భావించారు గనుక బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పినట్లు ప్రభువు వచ్చినప్పుడు గొడ్డలి చెట్ల వేరున ఉంచబడుతుందని, అవినీతిపరులపైన మెస్సియా దేవుని తీర్పులను కుమ్మరించి నీతిగల రాజ్యమును ఏర్పాటు చేస్తాడని వారు నమ్మేవారు. అందుచేత 2 యుగాల మధ్య ఉన్న ఈ కాలంలో పరలోక రాజ్యం ఎలా ఉంటుందో వారికి తెలియజేసి వారిని సరిదిద్దాల్సిన బాధ్యత యేసయ్య తీసుకుంటున్నారు. క్రీస్తు మొదటి రాకడకు మరియు క్రీస్తు రెండవ రాకడకు మధ్య ఉన్న వ్యత్యాసమును వారికి తెలుపాల్సిన బాధ్యత ఆయనదే. కాబట్టి గురుగులను గూర్చిన ఈ ఉపమానము ద్వారా క్రీస్తు రాజ్యంలో దేవుని రాజ్య సంబంధులు మరియు సైతాను సంతానము చాలా కాలంపాటు కలసి జీవిస్తారని వారికి తెలియజేయడం యేసుక్రీస్తు ఉద్దేశ్యం. కాబట్టి తన శిష్యులు ఓపికగా వేచి ఉండి తొందరపడి విశ్వాసులను తీర్పు తీర్చక క్రీస్తు రెండవ రాకడ పర్యంతము గోధుమలను సాగు చేసే పనిలో, అంటే దైవరాజ్య సంబంధులను పెంచే కార్యక్రమములో నిమగ్నమై ఉండాల్సిన అవసరతను యేసయ్య వివరిస్తున్నారు. దేవుని రాజ్యంలో ఉన్నట్లు కనిపించే వారికి, అనగా వాస్తవానికి దేవునితో ఏమాత్రం సంబంధం లేని వారిపై దేవుని తీర్పు వస్తుందని, వారు తప్పకుండా శిక్షించబడతారని శిష్యులకు తెలియజేయడానికి యేసయ్య ఈ ఉపమానమును బోధిస్తున్నారు. పరలోక రాజ్యంతో నిజంగా ఎటువంటి సంబంధం లేనివారు కూడా క్రీస్తు రాజ్యంలో ఉంటారని ఈ ఉపమానం ద్వారా తెలియజేయబడింది. విత్తువాని గూర్చిన ఉపమానం మరియు గురుగులను గూర్చిన ఉపమానముల మధ్య ఉన్న సారూప్యతలు చాలా ఆసక్తిని కలిగిస్తాయి. 1. విత్తువాని ఉపమానం విత్తువానిని గూర్చి మాట్లాడుతుంది. గురుగుల ఉపమానం కూడా విత్తువానిని గూర్చియే మాట్లాడుతుంది. 2 ఉపమానాలు ఒక పొలమును గురించి మాట్లాడుతాయి. 3 ఒక విత్తనం గురించి మాట్లాడుతాయి. 4 పంట దిగుబడి గురించి మాట్లాడుతాయి మరియు 2 ఉపమానాలలో కూడా అపవాదిని గూర్చిన ప్రస్తావన కనబడుతుంది. కాని 2 ఉపమానాల మధ్య కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. 1 ముఖ్యమైన విషయమేమిటంటే విత్తువాని ఉపమానంలో అన్ని విత్తనాలు మంచివే. గురుగులను గూర్చిన ఉపమానంలో కొంత భాగం గోధుమలు మరికొంత భాగం గురుగులు కనబడతాయి. 2 విత్తువాని ఉపమానంలో విత్తేవాడు నాటిన విత్తనం వివిధ రకాల భూములలో ఎలా ఫలిస్తుందో అనే విషయము పూర్ణ దృష్టి సారిస్తుంది. గురుగులను గూర్చిన ఉపమానంలో భూస్వామి తన సేవకుడికి ఇచ్చే ఆజ్ఞపై దృష్టి కేంద్రీకరించబడింది. తుది తీర్పు వరకు తన సేవకులు ఓపిక పట్టాలని యజమాని చెప్పడం గమనిస్తాము. చివరి తీర్పులో దేవదూతలు గురుగులను మరియు గోధుమలను కోయాలి మరియు వేరు చేయాలి. 3 ఈ 2 ఉపమానాలలో దుష్టుడు పనిచేస్తున్నాడని కూడా గమనించండి. గోధుమల మధ్య గురుగులు నాటుతున్నాడు. ఈ ఉపమానమును పరిశీలించడం ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వర్తమానమును కనుగొనేందుకు ప్రయత్నిద్దాము.
మత్తయి 13వ అధ్యాయము 24వ వచనమును చూస్తున్నప్పుడు మనుష్యులు నిద్రించుచుండగా గోధుమ పంటలలో శత్రువు గురుగులను నాటినట్లుగా కనుగొంటాము. ఈ ఉపమానము శిష్యుల పరిచర్యలో ఉన్న నిర్లిప్తతను గూర్చి మాట్లాడటం లేదు. శత్రువైన అపవాది విశ్వాసులను చెడగొట్టడానికి ఎలా యుక్తిగా వ్యవహరిస్తాడో తెలియజేస్తుంది. అపవాది విశ్వాసులను నాశనం చేయడానికి, వారు దేవుని రాజ్య ఆశీర్వాదములు కోల్పోయేటట్లు చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు గనుక విశ్వాసులు అప్రమత్తముగా ఉండాలి. పౌలుగారు కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము నుండి చదివితే, అపవాది కుయుక్తితో హవ్వను మోసపరిచాడని, నేటి విశ్వాసులను కూడా చెడగొట్టడానికి అహర్నిశలు ప్రయత్నము చేస్తూనే ఉంటాడని గ్రహించాలి. వాడి మాయలో, చెరలో, ప్రలోభములలో చిక్కుకుని దేవుని రాజ్యమును కోల్పోకుండా ఉండునట్లు మనము జాగ్రత్త వహించాలని దేవుడు కోరుచున్నాడు. 1 మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనములో ఇలా వ్రాయబడింది: పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి అనే వచనమును చదువుతాము. బుద్ధిగల కన్యకలు తమ బుడ్డిలో తైలముతో పెండ్లి కుమారుని రాకడ కొరకు ఎదురుచూస్తున్నారు. బుద్ధిలేని కన్యకలు సిద్ధపాటు లేకుండా నిర్లక్ష్య వైఖరితో నిద్రలోనికి జారిపోయారు. ఆ తరువాత వారు పెండ్లి విందులోనికి నిరాకరించబడటం చూస్తాము. ఏ విషయంలో మనం నిర్లక్ష్యముగా, అలక్ష్యముగా, నిద్రావస్థలో మందమతులమై యుంటున్నామో గుర్తించలేకపోయేటట్టుగా అపవాది మనలో సోమరితనమును, మందత్వమును నాటియుండవచ్చు. 2 యెషయా గ్రంథం 56వ అధ్యాయమువ వచనములో ఇలా చదువుతాము: వారి కాపర్లు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మూగకుక్కలు, మురుగలేరు కలవరించుచు పండుకునువారు, నిద్రాసక్తులు. పాపమును పాపముగా గుర్తించలేని అంధత్వములో దేవుని పక్షముగా రోషము కలిగి ఫీనెహాసు, ఏలియా వలె ఉండాల్సిన దైవజనులు సమాజమును సరిచేయలేని చేతకాని స్థితిలో ఉండటం దేవుని సంఘానికి ఏమాత్రం మంచిది కాదు. నిద్రాసక్తులైనవారు నిరుపయోగమైనవారు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించువరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయువరకు ఆయనను విశ్రమింపనీయకుడి అని యెషయా 62:7లో చదువుతాము. దేవుని వాక్యము ఇలా మనలను హెచ్చరిస్తుండగా, అనేకులు నశించిపోతున్నా ఏమీ పట్టనట్లు యోనా వలె దేవుడు అప్పగించాలనుకున్న బాధ్యతల నుండి పారిపోయే మనస్తత్వం మనలో అపవాది నాటుతున్నాడేమోనని జాగ్రత్త వహించడం మంచిది. 3 అపోస్తలులు కార్యములు 20వ అధ్యాయము 30-31 వచనములను గమనిద్దాము. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. ఈ వచనములో పౌలుగారు ఎఫెసీ సంఘ పెద్దలను ఉద్దేశిస్తూ చేసిన హెచ్చరికలలో ఒక సంగతి గ్రహించవచ్చు. అలక్ష్యంగా ఉన్న సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి వేషధారులైన విశ్వాసులు, అనగా వంకర మాటలు చెబుతూ, వైషమ్యాలను పుట్టిస్తూ, విద్వేషాలను రగిలిస్తూ సంఘంలో అనైక్యత కలుగజేసేందుకు ప్రయత్నించే తోడేళ్ల సమూహం సంఘంలో నుండే పుట్టుకుని వచ్చేటట్లు అపవాది ప్రయత్నిస్తాడు గనుక జాగ్రత్త వహించడం మంచిది అని తెలుసుకుంటాము. మనకు మాదిరి చూపిన పూర్వపు భక్తుల నిబద్ధత మరియు పరిచర్య మనకు ఇచ్చే స్ఫూర్తిని మనమెన్నడూ కోల్పోకూడదు. 4 గలతీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనమును పరిశీలిద్దాము. మనలను దాసులుగా చేసుకునవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఈ వచనమును బట్టి ఆలోచిస్తే క్రీస్తు యేసులో ఉచితముగా అనుగ్రహించబడే రక్షణను కష్టతరం చేసి సగటు విశ్వాసులను ఆచారాలలో బంధించాలనే అపవాది కుట్రను గుర్తించవచ్చు. గలతీయలో ఉన్న విశ్వాసులను కృపలో నుండి కృషిలోనికి నెట్టాలనే ప్రయత్నమునకు పౌలుగారు అడ్డుకట్టవేస్తున్నారు. యూదా మతాచారములను క్రైస్తవ్యములోనికి తీసుకునిరావటం మరొక సువార్తగా అభివర్ణించాడు. ఈనాడు కూడా క్రైస్తవ విశ్వాస పునాదులకు తూట్లు పొడిచే ఆచారములను చాకచక్యముగా సంఘంలోనికి చేరవేస్తున్న అపవాది తంత్రముల విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. 5 తిమోతికి పౌలుగా వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-5 వచనాలు చదువుకుందాము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనాకథల వైపునకు తిరుగుకాలము వచ్చును.
అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఈ వచనమును చదివినప్పుడు అంత్యదినములలో అపాయకర కాలములు వస్తాయని, ఆ కాలంలో ప్రజల మనస్తత్వం ఏ విధంగా దిగజారిపోతుందో తెలియజేస్తూ పౌలుగారు తిమోతికి హితోపదేశం చేయడం గమనిస్తాము. ప్రజలకు ఆమోదయోగ్యమైన బోధ చేయగలిగినప్పుడే వారిని దేవుని దగ్గరకు నడిపించగలమని ఆధునిక సువార్తికులు మరియు బోధకులు ఆలోచిస్తున్నారు. అందుచేతనే నేటి సౌవార్తిక సభలు, ఉజ్జీవ కూటములు, వినోద కార్యక్రమాలతో, ప్రజలను ప్రసన్నం చేసుకునే సాంస్కృతిక కార్యక్రమాలతో మారుమోగుచున్నాయి. దేవుడు ఏమి కోరుచున్నాడో అన్నదానికంటే ప్రజలు ఎలా ఇష్టపడతారో ఆ రీతిగా ప్రమాణాలను నిర్ధారిస్తున్న నవీన బోధనా పద్ధతులను మనం రోజూ గమనిస్తున్నాము. హితబోధను హింసాత్మకమైన బోధగా భావించే తరమును నేడు చూస్తున్నాము. సత్యము చెప్పాలి అనే ఆరాటం కంటే ప్రజలను మెప్పించాలి అనే ఉబలాటం నేటి బోధకులలో అధికముగా కనబడుతుంది. ప్రజలను దురదచెవులు గలవారిగా మార్చి సత్యమును సహించలేని స్థితిలోనికి దిగజార్చుచున్న అపవాది కుతంత్రములను మనమంతా గుర్తించగలిగితే మంచిది. 6 హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 15 నుండి 16 వచనాలు గమనించుదాము. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. ఈ వాక్యభాగంలో తన శరీర వాంఛను అధిగమించలేక తన భుక్తి కోసం జ్యేష్ఠత్వాన్ని పణంగా పెట్టిన ఏశావును చూస్తాము. మనము కూడా ఇలాంటి కోరికల వలయంలో చిక్కుకుని వ్యక్తిత్వమును కోల్పోకుండా జాగ్రత్త వహించాలి. అదుపులో ఉంచేకోలేని ఆశల వేటలో చిక్కుకుని దేవుడు ఇచ్చిన రక్షణ సౌభాగ్యమును కోల్పోయేటట్లు చేయడానికి అహర్నిశలు ప్రయత్నిస్తున్న అపవాది ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్త వహించాలి. 7 పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనమును ఒకసారి పరిశీలన చేద్దాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఈ అధ్యాయంలో అబద్ధ బోధకులను గూర్చి పేతురు హెచ్చరించడం గమనించగలరు. అబద్ధ బోధల ముఖ్యమైన ధ్యేయం మనలను ప్రభువు నుండి దూరం చేయడమే. నాశనకరమైన భిన్నాభిప్రాయములను గొప్ప మర్మములుగా, దైవ ప్రత్యక్షతలుగా బోధిస్తూ మనలను విశ్వాసభ్రష్టులను చేసే ఆధునిక బోధల విషయంలో జాగ్రత్త వహించాలి. అపవాది మన హృదయాలలోనికి చొరబడి క్రీస్తునందున్న సరళత నుండి మనలను వైదొలగజేసే అవకాశం కలిగించకూడదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనమును కూడా కాస్త పరిశీలించ మనవి, అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసియున్నది. ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకునుచున్న యెజెబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలియిచిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఈ వచనములో యేసయ్య ఇస్తున్న హెచ్చరికను మనం భేఖాతరు చేయకూడదు. యెజెబెలు బోధలు మనలను విగ్రహారాధన వైపు, అనగా క్రీస్తుకు ఇవ్వవలసిన స్థానమును, ఆచారములకు, వ్యక్తులకు, సాంప్రదాయాలకు లేదా మరొకదానికి ఇచ్చేటట్లు మనలను భ్రమపరుస్తాయి. మనలను భ్రష్టులనుగా మార్చేస్తాయి. సత్యవాక్యమును అనుమానించేట్టు చేస్తాయి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనమును చదివితే ఈ విషయం మనకు బోధపడుతుంది. ప్రభువు త్వరగా రానున్నారు. విశ్వాసములో సడలిపోకుండా, దేవుని కొరకైన మన వాంఛలో ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్త వహించాలి. ముగింపులో మరొక్కసారి చెప్పబడిన విషయాలను ఒక్కసారి సమీక్షించుకుందాము. గురుగులను గూర్చిన ఉపమానం ద్వారా ప్రభువు తెలియజేస్తున్న వాస్తవాలను మనం దృష్టిలో పెట్టుకుని, అపవాది మన హృదయాలలో నాటడానికి ప్రయత్నించే గురుగులు మనలను విశ్వాసం నుండి, క్రీస్తు కొరకైన నిబద్ధత నుండి సడలించకుండా జాగ్రత్త వహించాలి. అపవాది నాటే గురుగులు ఏ విధంగా ఉంటాయో లేఖనాల నుండి పరిశీలించడం జరిగింది. అవి: 1 భక్తిలో ఉదాసీనత, మందత్వము అనే గురుగులు కావచ్చు. మత్తయి 25:5. 2 దేవుడు అప్పగిస్తున్న బాధ్యతలను విస్మరించే తత్వం, ఆత్మలో తీవ్రతను కోల్పోయేటట్లు చేస్తున్న గురుగులు కావచ్చు. యెషయా 56:10. 3 మనకు ముందు జీవించిన భక్తుల జీవితాలు ఇచ్చే స్ఫూర్తి నుండి దిగజార్చి
వైషమ్యాలను ప్రోత్సహించే కపట సహోదరులనే గురుగులు కావచ్చు. అపోస్తలుల కార్యములు 20:30-31. 4. ఆచారాలలో మనలను బంధీకృతులను చేసే మోసయుక్తమైన బోధలు అనే గురుగులు కావచ్చు. గలతీ పత్రిక 2:4. 5. సత్యమునకు చెవినీయక కల్పనాకథల వైపు ఆకర్షించే దురద చెవుల స్వభావమనే గురుగులు కావచ్చు. 2 తిమోతి పత్రిక 4:3-5. 6. వ్యక్తిత్వమును కోల్పోయి విశ్వాసభ్రష్టలయ్యేటట్లు చేసే శరీరవాంఛలనే గురుగులు కావచ్చు. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12:15-16. 7. నాశనకరమైన భిన్నాభిప్రాయములను దైవప్రత్యక్షతలుగా బోధించే అబద్ధ బోధకులనే గురుగులు కావచ్చు. పేతురు వ్రాసిన 2వ పత్రిక 2:1 మరియు ప్రకటన గ్రంథము 2:20.